ఓటీ తమిళనాడులోని నీలగిరి కొండల్లో సముద్ర మట్టానికి దాదాపు 2240 మీటర్ల ఎత్తులో దాగున్న ఒక అద్భుతమైన హిల్ స్టేషన్. ఈ పొగమంచు రోడ్లు, చల్లని గాలి, ఇదే ఓటీకి స్వాగతం పలికే మొదటి అనుభూతి. ఈ ప్రాంతం బ్రిటిష్ పరిపాలన కాలంలో వేసవి విడిదిగా అభివృద్ధి చెందింది. 1819లో జాన్ సుల్లివన్ అనే బ్రిటిష్ అధికారి ఈ ప్రాంతాన్ని కనుగొని దీన్ని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ గా తీర్చిదిద్దారు. కొండలు, టీ తోటలు, పచ్చని లోయలు, ఓటీ చుట్టూ ప్రకృతి సృష్టించిన అద్భుతమైన దృశ్యం ఇది. ఇక్కడి వాతావరణం ఏడాది పొడవునా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవిలో కూడా ఉష్ణోగ్రత 10 నుండి 25 డిగ్రీల మధ్య ఉంటుంది. అందుకే వేడి తట్టుకోలేని వారికి ఓటీ ఒక పర్ఫెక్ట్ లొకేషన్. ఇదే ఓటీ పట్టణం. రంగురంగుల ఇళ్లు, ఇరుకు సందులతో ఒక చిన్న యూరోపియన్ టౌన్లా కనిపిస్తుంది. బ్రిటిష్ వారు నిర్మించిన ఈ నగరం ఇప్పుడు లక్షలాది పర్యాటకులను ఆకర్షించే ప్రధాన టూరిస్ట్ హబ్గా మారింది. సాహసం ఇష్టపడేవారికి ఓటీ ఒక స్వర్గధామం. టీ ఎస్టేట్ల మధ్య ఆఫ్రోడింగ్ అనుభవం, పచ్చని తోటల్లో జీప్ సవారీ, ఇలాంటి హిడెన్ అడ్వెంచర్ స్పాట్లు ఓటీలో చాలా ఉన్నాయి. వీటిని సాధారణ టూరిస్టులు మిస్ అయిపోతుంటారు. ఓటీ చుట్టుపక్కల గ్రామాల్లో సంప్రదాయ పండుగలు, ఆలయ ఉత్సవాలు కూడా చూడదగ్గ ఆకర్షణలు. ఏనుగు అలంకరణతో సాగే ఈ ఊరేగింపు స్థానిక తమిళ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. రంగురంగుల అలంకరణలతో, డప్పుల మోతలతో సాగే ఈ సాంప్రదాయ ఊరేగింపులు ఓటీ పర్యటనకు ఒక సాంస్కృతిక మలుపు తీసుకొస్తాయి. ఇలాంటి స్థానిక వేడుకలు చూడడం కూడా ఒక మర్చిపోలేని అనుభవం. కొండ చర్యల్లో ఒంటరిగా కనిపించే ఈ ఇళ్లు, టీ తోటల మధ్య నివాసం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనం చూడొచ్చు. ఓటీలో హోమ్ స్టేలు, చిన్న కాటేజీలలో ఉండడము ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ప్లేస్. ఓటీ అంటేనే టీ తోటలు గుర్తుకొస్తాయి. ఈ ఆకుపచ్చని తరంగాల్లా అలల్లా కనిపించే తోటలు ఫోటోగ్రఫీకి, వాకింగ్కి పర్ఫెక్టెస్ట్. ఇక్కడి ఫ్రెష్ టీ ఆకులు, తయారైన టీ పౌడర్ ఓటీ నుండి తప్పక కొనుక్కోవాల్సిన వస్తువు. ఇదే ప్రసిద్ధమైన టీ ఫ్యాక్టరీ. ఇక్కడ టీ తయారీ ప్రక్రియను దగ్గరగా చూడవచ్చు. రకరకాల టీ వెరైటీలను టేస్ట్ చేయవచ్చు, షాపింగ్ కూడా చేయవచ్చు. ఓటీ వచ్చిన ప్రతి టూరిస్ట్ తప్పక సందర్శించే ప్రధాన ఆకర్షణ ఇది. ఓటీ లేక్లో బోటింగ్ చేయడం కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. 1824లో నిర్మించిన ఈ సరస్సు కుటుంబాలతో, స్నేహితులతో గడపడానికి అద్భుతమైన లొకేషన్. ఓటీ పట్టణం పూర్తి విస్తీర్ణంలో ఇలా కనిపిస్తుంది. చర్చిలు, స్టేడియం, మార్కెట్లు అన్నీ ఒకదానితో ఒకటి అల్లుకుపోయి ఒక అందమైన కొండ నగరంగా రూపుదిద్దుకున్నాయి. ఓటీని సందర్శించడానికి బెస్ట్ టైం ఏప్రిల్ నుండి జూన్ మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య కాలం. కోయంబత్తూరు రైల్వే స్టేషన్ నుండి లేదా మెట్టుపాలెం నుండి టాయ్ ట్రైన్ ద్వారా కూడా ఓటీ చేరుకోవచ్చు. ఈ కొండలు, ఈ పచ్చదనం, ఈ చల్లని గాలి, ఒక్కసారైనా ఓటీని సందర్శించాల్సిందే. థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు.